గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. నేను ఈ రోజు ఒక విషయం చెప్తున్నానండి. వినాయక చవితి సంబరాలు బిగిన్ అవుతున్నాయి. అందరూ పందిళ్ళలో వినాయకుని పెడతారు. చాలా మంది వీడియోస్ తీసేసి వాటిని యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటారండి. అలా చేయొద్దండి. లాస్ట్ టైం వినాయక చవితి ఒకటి నేను దసరా నవరాత్రులు కూడా బిగిన్ అవుతాయి, అవి కూడా పెడతారు. ఇప్పుడు గ్రేడెడ్ కమ్యూనిటీలో వాళ్ళైతే వాళ్ళు విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజలు చేస్తారు. పూజలు చేసి చక్క ప్రసాదాలు పెట్టి అలా చేస్తారు. ప్రతి పండగ అంతే. మేము గ్రేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటాం హైదరాబాద్లో. మా దాంట్లో అలానే లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అలానే చేశారు. 10 రోజులు దుర్గమ్మ వారిది దసరా నవరాత్రులు కూడా 10 రోజులు అలానే చేశారు. నేను ఆ 10 రోజులు ఈ 10 రోజులు మొత్తం వీడియోస్ అంటే చాలా టైం వస్తుంది కదా, కలిసి వస్తుంది కదా వాచ్ టైం అన్న ఉద్దేశంతో నేను దాదాపు అది 40 నిమిషాల దాకా ఉంటుందండి. పూజ ఏం చేసేదానంటే ఎదురుగా పెట్టేసేసి దీనికి సెల్ ఫోన్ స్టాండ్కి పెట్టేసి దాన్ని మర్చిపోయానండి, సారీ అండి. దానికి స్టాండ్కి పెట్టేసి కెమెరా పెట్టేసి నేను వెళ్ళి కూర్చొని వీడియోలో నేను కనిపిస్తాను కదా, ప్రాబ్లం ఉండదు కదా అన్న ఉద్దేశంతో తీస్తూ ఉంటే అక్కడంతా అంటే పూజారి మైక్లో చెప్తూ ఉంటాడు, పూజ చదువుతూ ఉంటాడు. అక్కడ 10 మంది కూర్చొని ఉంటారు. అందరు కలిసి పూజలు చేస్తుంటారు. తర్వాత హారతులు ఇచ్చేటప్పుడు అందరు గుంపుగా లెగుస్తారు. మళ్ళీ అవన్నీ చేసేటప్పుడు పిల్లలు అటు తిరుగుతుంటారు, వచ్చిపోతూ ఉంటారు జనాలు. ఇలా ఉన్నప్పుడు ఒక సమూహంగా ఉన్న చోట తీయకూడదంటండి వీడియోస్. అవి ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. అంటే మనం ఒక్కడే కాదు కదా తీసేది, ఇంకా వేరే వాళ్ళు కూడా తీసి అలానే యూట్యూబ్లో పెట్టుకుంటారు. ఒకళ్ళు తీసిన వీడియో ఇంకొకళ్ళు తీసినట్టు అవుతుంది. దానివల్ల రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. కాబట్టి దానికి రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అని అన్నారు. లాస్ట్ టైం నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందండి. దసరా నవరాత్రులు ఫస్ట్ వినాయక చవితి నవరాత్రులు తీసానండి 10 రోజులు. ఆ తర్వాత దసరా నవరాత్రులు 10 రోజులు కూడా పెట్టాను వీడియోస్. దసరా పెట్టిన తర్వాత నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందండి దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత. అందుకని నేను మీకు చెప్తున్నాను, కంపల్సరీ రీయూజ్డ్ కంటెంట్ వస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కనిపిస్తున్నా సరే, మీరు తర్వాత అదంతా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా సరే కూడా ఆ వీడియోస్ మనకి యూజ్ అవ్వవు. ఎట్టి పరిస్థితుల్లో మీరు తీయద్దు. టెంపుల్ వీడియోస్ కూడా అంతేనండి. టెంపుల్ వీడియోస్ లానే సేమ్ టెంపుల్ వీడియోస్ లో కూడా మీరు ఏంటంటే టెంపుల్ కూడా మనల్ని లోపల అసలు ఉత్సవ విగ్రహం తీయొద్దండి. అసలు మెయిన్ విగ్రహాన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దు. ఎందుకంటే పవర్ పోతుందంట, అంత మనకి మంచిది కాదంట అట్లా వీడియోస్ తీస్తే. టెంపుల్లో చాలా మంది తీసేస్తూ ఉంటారు, అలా తీయొద్దండి. మెయిన్ విగ్రహాలను అసలు ఎట్టి పరిస్థితుల్లో తీయద్దు. మీరు అంతేకాదు గుడి గుమ్మాలు చుట్టూరా గోపురాలు చుట్టూరా ప్రదర్శన చేసేటప్పుడు తీసి చక్కగా ఒక మెట్టు మీద కూర్చొని ఆ గుడి యొక్క విశిష్టత, ఆ టెంపుల్ మీరు ఎందుకు నమ్ముతారు ఆ గుడిని, మీకేమైనా మంచి జరిగిందా, అలాంటి విషయాలు చెప్పాలన్నమాట. ఇప్పుడు వినాయక చవితి అంటే రోజు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. మనం ఇంట్లో కూడా పూజ చేస్తాం. మన ఇంట్లో చేసుకున్న పూజ కూడా అంతేనండి. మనకు చాలా మంది అట్లా పూజ చేసేసుకొని అవి చదువుకుంటారు, రోజు ఆ వీడియోస్ పెడుతున్నారంట. అవి కూడా మానిటైజేషన్ అవ్వట్లేదంటండి. అందుకని పూజలు ఇవన్నీ కూడా దానివల్ల మనకి ఏదైనా యూట్యూబ్ వాళ్ళకి ఏదైనా మన ఎదురు వాళ్ళకి మనం ఏంటంటే ఏదైనా మనం వీడియో పెడితే ఆ వీడియో వల్ల ఆడియన్స్కి చూసే వాళ్ళకి దానివల్ల యూజ్ ఉన్నది అని అంటేనే యూట్యూబ్ ఓకే చేస్తుంది అంటండి. మరి ఇలా మన రోజు పెట్టడం వల్ల దానివల్ల యూజ్ ఏమి ఉండదు కదా వాళ్ళకి, దానివల్ల ఏముండదు కదా. అందుకని దానిని ఎట్టి పరిస్థితుల్లో మనకి మానిటైజేషన్ అవ్వదు. మానిటైజేషన్ అయ్యింది కూడా ఎగిరిపోతుంది, రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రేపు వచ్చే వినాయక నవరాత్రి రేపే కదండి వినాయక చవితి, రేపు వచ్చే వినాయక చవితికి కానీ మళ్ళీ దసరా నవరాత్రులకు కానీ నేను ఇది ముందు రోజు తీస్తున్నానండి వీడియో. ఈ రోజు అవుతుంది, ఇప్పుడు ఈ రోజు అయిపోయింది, 7వ తారీఖు వచ్చేసింది. 7వ తారీఖు ఈ రోజు జరిగే నైట్ నుంచి నవరాత్రులు బిగిన్ అవుతాయి. ఈ 10 రోజులు నవరాత్రులు కానీ, తర్వాత దసరా నవరాత్రులు కానీ, ఆ తర్వాత దీపావళి కానీ ఏమి మీరు వీడియోస్ షేర్ చేయొద్దు, యూట్యూబ్లో షేర్ చేయొద్దు. మీకు అంత కావాలంటే చిన్న షార్ట్స్లో మీరు కనిపిస్తూ మాట్లాడుతూ ఈరోజు వచ్చామండి అని చెప్పని ఇలా మాట్లాడుతూ ఉన్న చిన్న షార్ట్ 30 సెకండ్స్ అట్లా తీసి పెట్టుకోండి. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు తీయద్దు. అది షూర్గా రీయూజ్డ్ కంటెంట్ మాత్రం వస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.